ఇటీవల కాలంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన తన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి వివరణ ఇచ్చారు. ఎన్డీఏ పార్టీల సమావేశానికి ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ నేతలతో వివాదానికి కారణమైన మీ అయ్య జాగీరా అన్న వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. గత కొంతకాలంగా తనను లక్ష్యంగా చేసుకున్న వారి గురించి ఆ వ్యాఖ్యలు చేసినట్లు పవన్ వెల్లడించారు. తనను హైదరాబాద్ రావద్దంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందని పవన్ ఆరోపించారు. గత 13 నెలలుగా వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ లక్ష్యం చేసుకోవడం వల్లే తాను అలా స్పందించాల్సి వచ్చిందని వివరించారు. ఒక భారతీయ పౌరుడిగా దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ నాకుంది. నన్ను హైదరాబాద్ రావద్దనడాన్ని నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్టుగా భావించాను. అందుకే అంతటి తీవ్ర పదజాలంతో హైదరాబాద్ ఏమైనా నీ అయ్య జాగీరా అని ప్రశ్నించాల్సి వచ్చిందని పవన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇలా లేదు. గతంలో తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంకుచిత వైఖరి గాని, నన్ను అడ్డుకునే ప్రయత్నాలు గాని ఎప్పుడూ జరగలేదని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. తనను హైదరాబాద్ రావద్దని కాంగ్రెస్ నేతలు మాట్లాడితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కి కూడా దక్షిణ భారతావనితో ఎటువంటి సంబంధం లేదని ఇక్కడి ప్రజలకు చెప్పాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ రాజకీయంగా పోటీ ఇవ్వకముందే ఉండేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారంటూ వస్తున్న విమర్శలపై జనసేన పూర్తిగా తోసిపుచ్చారు. ఏపీలో లోకేష్ తో పోటీ వల్లే నేను తెలంగాణపై దృష్టి పెట్టాననే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నా రాజకీయ ప్రస్థానం, జనసేన వ్యూహాలు స్పష్టమైన ఆశయాలతో కూడుకున్నవి. ఒకరి కోసం లేదా మరొకరి కోసం పోటీ పడడానికి నా రాజకీయ నిర్ణయాలు ఉండవు అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీకి 1,50,000 మంది కార్యకర్తల సభ్యత్వం ఉందని, వారంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని పవన్ వెల్లడించారు. అలాంటి వారి కోసం తాను తెలంగాణలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు ఆయన ఖండించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును తానే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.